కార్తీక మాసంలో ఈరోజు 27వ రోజు. 27వ రోజు అయినటువంటి నేటి రోజున మనం అందరము కూడా కార్తీక దామోదర స్వామి వారిని పూజించాలి. ఈ మాసానికి అధిష్టాన దేవత అయినటువంటి ఈ దామోదరుని పూజించి దామోదర ప్రీతిగా ఈ రోజున వెండిని, బంగారాన్ని, ఉసిరిక పళ్ళను, దీపాన్ని, ధనాన్ని దానంగా చేయాలి. వెండి బంగారాలే అని చెప్పని మనం కంగారు పడక్కర్లా. వెండి బంగారాలు దానం చేయలేనటువంటి స్థితి ఏదన్నా ఉన్నట్లయితే యథాశక్తిగా దక్షిణ ఇచ్చినా కూడా అంత పుణ్యాన్ని కూడా మనం పొందగలుగుతాం. కనుక ఈరోజు వెండిని, బంగారాన్ని, అలానే దక్షిణను ప్రకారంగా దీపాన్ని, ఉసిరిక పళ్ళను కూడా దానం చేయాలి. ఇలా చేయడం వలన అనంతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా మనం పొందగలుగుతాం. అంచెమందు మోక్షాన్ని కూడా పొందుతామని చెప్పని కార్తీక పురాణం మనకి తెలియజేస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా విభిన్నమైనటువంటి దీపారాధనల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తరచుగా ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కనుక అనారోగ్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు పాటించుకోదగిన, చెయ్యదగిన దీపారాధన గురించి తెలుసుకుందాం. ఇది ఆ ఇంట్లో ఉండేటువంటి పురుషులు కావచ్చు, లేదా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఆడవాళ్లే కానీ కాక ఈ దీపారాధన ఈ ప్రకారంగా చేసినట్లయితే కనుక వారికి వచ్చేటువంటి అనారోగ్య బాధలు అన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే వరుసగా 44 రోజుల పాటు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. వరుసగా 44 రోజుల పాటు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. అలా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా వెలిగే విధంగా 5 విధములైనటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి సమపాలలో దీపారాధన చేయాలి. వాటికి ఉపయోగపడేటువంటిది ఏమిటి? కొబ్బరి నూనె, ఆముదం, ఆవు నెయ్యి, విప్ప నూనె, అలానే నువ్వుల నూనె. ఈ 5ంటిని కూడా సమభాగాలలో తీసుకొని వీటితోటి దీపారాధన 44 రోజుల పాటు రావి చెట్టు మొదట్లో తూర్పు ముఖంగా వెలిగే విధంగా చేయాలి. ఇలా చేయటం వలన తరచుగా ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైతే అనారోగ్యాలు వస్తున్నాయి అనుకుంటున్నామో వారికి ఉండేటువంటి అనారోగ్య బాధల నుంచి వారు బయటపడడానికి, చాలా వరకు జాతకాన్ని బట్టి వారికి ఉపశమనం కలగడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా మెరుగ్గా ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. స్వామివారి యొక్క చేయూతను అందుకుందాం. शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दित पदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदांत वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्म लोकैकपावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् कारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति శివేన సహమోదతే. కార్తీక మాసంలో ఈరోజు 29వ రోజు. 29వ రోజు అయినటువంటి నేటి రోజున కార్తీక పురాణాన్ని అనుసరించి మృత్యుంజయ స్వరూపాన్ని ఆరాధన చేయాలి. అంటే స్వామివారికి ఉన్నటువంటి మృత్యుంజయ స్వరూపం ఇది విశేషంగా ఉంటుంది. 4 చేతులను ధరించి 2 చేతుల్లో కూడా 2 అమృత భాండాలు పట్టుకొని ఆ అమృత భాండాలతో తను తాను అభిషేకించుకుంటున్నట్టుగా ఉంటాడు పరమేశ్వరుడు. కింద మరో 2 చేతుల్లో మరో 2 అమృత భాండాలు సిద్ధంగా ఉంటాయి. అలా ఉండేటువంటి మృత్యుంజయ స్వరూపాన్ని మనసులో భావన చేసి నమస్కారం చేసుకొని శివలింగాన్ని, విభూతి పండ్లను, అలానే బంగారాన్ని, ధనాన్ని వీటిని ఈరోజు దానం చేయాలి. శివలింగాన్ని, విభూతి పండ్లను,
బంగారాన్ని, ధనాన్ని. బంగారము అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శక్తి కలిగితే బంగారమే దానం ఇవ్వాలి, శక్తి లేకపోతే యథాశక్తిగా దక్షిణ ఇవ్వచ్చు. ఇలా చేయడం వలన అకాల మృత్యు సంబంధమైన దోషాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది. మంచి ఆయుర్దాయం కలగడంతో పాటుగా ఏవైతే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ వస్తున్నామో అవన్నీ కూడా ఉపశమించి మంచి ఆయుర్దాయాన్ని కూడా పొందగలుగుతాం. మృత్యుంజయుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రలమవుతాం. అలానే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తలపెట్టినటువంటి పనిలో తరచుగా విఘ్నాలు వస్తున్నాయి. ఎప్పుడు ఆ పని మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం కలగడం, ఆ పని ఆగిపోవడం, లేదా ఆ పని చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం రావడం, అసలు ఆ పని ప్రారంభం చేయకపోవడం, ఇలా జరుగుతోంది అనుకున్నప్పుడు ఎలా దీపారాధన చేసి మనకు ఉండేటువంటి కష్టాన్ని పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటి దైవం విఘ్నాలన్నీ కూడా తీసివేసేటువంటి విఘ్నేశ్వరుడు. 4 బుధవారాల పాటు మీకు సమీపంలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ వినాయకుడికి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోండి. ప్యాకెట్ పాలు కాకుండా పితికినటువంటి ఆవు పాలతోటి 4 బుధవారాల పాటు గణపతి దేవాలయంలో విఘ్నేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించుకోండి. అలా అభిషేకం చేస్తున్నప్పుడు కానీ, అభిషేకం చేయించిన తర్వాత కానీ ఇత్తడి ప్రమిదలో స్వామివారి ఎదురుకుండా ఉత్తరం వైపు వెలిగే విధంగా 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి. ఇత్తడి ప్రమిదలో స్వామివారి ఎదురుకుండా ఉత్తరం వైపుగా వెలిగే విధంగా ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఒకవేళ ఉత్తరం మీకు తెలియకపోతే కేవలం తూర్పు వైపుగా అయినా సరే ఈ దీపారాధన చేయవచ్చు. ఇలా చేసి ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా అక్కడే కూర్చొని మీరు ఏ పని మొదలుపెట్టారో ఆ పని ఎలా పూర్తి చేద్దాం అనుకున్నారో అది భగవంతుడికి చెప్పుకుంటూ ఉండండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే ఉండాలి. దీపం వెలుగుతున్నంతసేపు ఇక్కడే ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పని తక్కువ నెయ్యి పోయడం లాంటి పనులు చేయకూడదు. చక్కగా నిండుగా ఆవు నెయ్యి పోయాలి. అక్కడే కూర్చొని మనస్ఫూర్తిగా మనం భగవంతుని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకు వచ్చేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగి మనం ఏ పనినైతే పూర్తి చేద్దాం అనుకుంటున్నామో ఆ పనిని మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం. పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటిది. ఈ భూమండలంలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా అర్పణ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని కేవలం ఏక బిల్వాన్ని సమర్పణం చేయడం వలనే మనకు కలిగించేటువంటిదైన ఆ బిల్వాష్టకాన్ని శ్రవణం చేసి ధన్యులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధశతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం.